హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఉషారామ్ ఛానల్. ఈరోజు ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్కి అండి అరటికాయ బజ్జీలు చేస్తున్నానండి. అది ఎలా చేయాలో చూద్దాం గాయ్స్. ఇది అందరికీ వచ్చేదే కానండి, నా ప్రాసెస్లో నేను చేస్తున్నాను అంతే. ముందు శనగపిండిలో ఉప్పు, కారం, వంట సోడా అండ్ వామ్ డైజెషన్కి అండి కొంచెం వామ్ కలుపుకొని దాన్ని కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలండి. అందులో అరటికాయలు ముందే కట్ చేసుకుంటాం కదండి స్లైసెస్ లాగా, ఆ ముక్కలు తీసుకొచ్చి మన శనగపిండిలో డిప్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవడమేనండి. ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని పక్కన పెట్టుకుందామండి. పక్కన పెట్టుకున్న తర్వాత దాని ప్రాసెస్ ఏంటో తర్వాత చూద్దాం. నేను ఎప్పుడు బజ్జీలు వేసిన తర్వాత దాంట్లో కొంచెం పకోడీ కూడా వేస్తానండి, ఎందుకంటే అది కర్రీలా వండుతాను. మీకు పకోడీ పులుసు అంటే ఎంతమందికి ఇష్టమండి? మా ఇంట్లో పకోడీ పులుసు అంటే చాలా ఇష్టం, అందుకని దాంట్లో కొంచెం మళ్ళీ పకోడీలా వేస్తానండి. దాన్నే నైట్ కర్రీకి చేసేస్తాను. తర్వాత శనగపలుకులు కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకొని అందులో ఉప్పు, కారం, ఉల్లిపాయలు, కొంచెం లెమన్ కలిపేసుకొని మన బజ్జీలో స్టఫ్ పెట్టుకుంటే బజ్జీలు రెడీ. ఈవినింగ్ స్నాక్స్లో